జనసేన ఒకవైపున సెర్చ్ కమిటీలు వేసింది, స్వయంగా పవన్ కళ్యాణే పర్యవేక్షిస్తున్నారు. ఆ కమిటీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇదంతా కూడా ఆయనే డిసైడ్ చేస్తానన్నారు. త్వరలో ఎవరెవరైతే ఏది బూత్ స్థాయా, మండల స్థాయా, జిల్లా స్థాయా, ఏ పదవులు ఇవ్వాలి, ఏ పదవుల్లో ఎవరు అకామిడేషన్ చేయాలి, వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటిది, వాళ్ళు నిజంగా పార్టీ కోసం కష్టపడ్డారా లేదా, ఇవన్నీ చూసే బాధ్యత స్వయంగా తీసుకుంటానన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఓ పక్కన సంస్థాగత నిర్మాణం సీరియస్ గా చేస్తున్నారు. రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల కంటే ఇప్పుడు అర్జెంటుగా జనసేన అధికార ప్రతినిధుల గొంతు మూయిస్తున్నారు. కొత్త కమిటీ ఏర్పడి కొత్తగా లిస్టు అనౌన్స్ చేసేదాకా జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులందరూ ఆగిపోండి, మీరెవరు డిబేట్లో పార్టిసిపేట్ చేయొద్దు, మీరెవరు పార్టీ తరపున మాట్లాడొద్దు, ఈ ఆదేశాలు ఉల్లంఘించొద్దు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పటికిప్పుడు జనసేన తరపున ఏ ప్యానల్స్ లో కూడా మాట్లాడద్దు, అన్ని ఛానళ్ల వాళ్ళకి కూడా ఎవరిని మా వాళ్ళని ఇప్పుడు పిలవద్దు అన్నప్పుడు ఇది కీలకం. ఎందుకంటే కమిటీలు మారిన తర్వాతన, కొత్త కమిటీ వచ్చిన తర్వాతన మీరు మాట్లాడద్దని చెప్పొచ్చు. ఇవాళ టాపిక్స్ మీద ఇవాళే మాట్లాడాలి కదా, 4 రోజుల తర్వాత ఉండదు కదా. అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అన్నటువంటిది స్పష్టత ఉంది. కొంతమంది మాట్లాడుతున్నది ఆ కూటమి ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది, లేకపోతే గనక తగిన కసరత్తు లేకుండా మాట్లాడుతున్నారని పార్టీ ఉద్దేశంలాగా కనబడుతుంది. ఏం చేస్తారో చూడాలి.